ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. సురేష్ గారు, ఇప్పుడు IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని చీఫ్ చెప్తున్నది ఫతే బోరోల్. ఈయన చెప్తుంది 1970స్లో ఈ ఆయిల్ క్రైసిస్ వచ్చింది. దాని తర్వాత అంత పెద్ద స్థాయిలో ఇప్పుడే ఆ క్రైసిస్ వస్తుంది. అంటే దాదాపు 50 ఏళ్ల తర్వాత వస్తున్న క్రైసిస్ ఆ రేంజ్లో దానికి మించి అని చెబుతున్నారు. దీన్ని ఎట్లా మనం అనాలిసిస్ చేయొచ్చు? ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ పవన్ గారు. అవును. ఇవాళ పొద్దున కూడా ఒక ఫేమస్ పాడ్కాస్టర్ జెరోదా ఫౌండర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూజ్ ఎవ్రీ క్రైసిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. నేను కూడా అదే చెప్తాను. చాలా మన దగ్గర కూడా చాలాసార్లు చెప్పారు. యూజ్ చేయండి. నిన్న గవర్నమెంట్ ఒక కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఎవరెవరికి PNG కావాలంటే వాళ్ళకి ఇమ్మీడియట్ ఇష్యూ చేయండి అని చెప్పి గవర్నమెంట్ ప్రతి స్టేట్లో ఉన్న, ఇప్పుడు మన స్టేట్లో హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్, వీళ్ళు యూజువలీ మీరు అప్లికేషన్ పెడితే నెలలు తీసుకుంటారు. దాని ప్రాస్పెక్ట్, దాని ఎట్లా ఉంది, కెపాసిటీ ఉందా, మీరు రోడ్ నుంచి ఎంత దూరం ఉంది, మా పైప్ లైన్ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉన్నారా, ఇదన్నీ చూస్తారు. గవర్నమెంట్ ఇప్పుడు అర్జెంట్గా ఏం చెప్పారంటే, వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇవాళ కూడా ప్రధానమంత్రి గారు లోక్సభలో మాట్లాడుతూ, నేను విన్న దాని ప్రకారం 80% మన దగ్గర LPG మన దగ్గర ఉంది. మనం ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ 60%. 16 దాన్ని పెంచుకోవచ్చు, ఎందుకంటే 20 బయట నుంచి తెప్పించుకోవచ్చు. సో వీ విల్ హ్యావ్ 80%. ఆ 20% గ్యాపే మనకి కమర్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో మనం పని చేయొచ్చు. 60% మన దగ్గర ఉన్నప్పుడు యూ కన్వర్ట్ అదర్ వన్ ఇంటూ PNGs అయిపోతుంది కదా. పైప్ న్యాచురల్ గ్యాస్ పెట్టుకోండి. సో ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కమర్షియల్ క్యాంటీన్స్, రెస్టారెంట్స్ అండ్ పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, గేటెడ్ కమ్యూనిటీ, వీళ్ళందరూ PNGకి వెళ్ళిపోమని చెప్పారు. సో ఈ క్రైసిస్ ఒక ఆపర్చునిటీ పవన్ గారు. మనం ఇమ్మీడియట్గా మన ఇండియన్ రైల్వేస్లో మనం మొత్తం డీజిల్ ఇంజిన్స్ని అన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసినప్పుడు, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ చేసినప్పుడు చాలా పెద్ద సేవింగ్ వచ్చింది. ఎథనాల్ మిక్సింగ్లో మనకు చాలా పెద్ద సేవింగ్ వచ్చింది. ఎథనాల్ ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారని, మీకు LPG ఎందుకు, ఎథనాలే వాడుకోండి, ఎథనాల్ గ్యాస్ లాగా వాడుకోవచ్చు మీరు అని. మన దగ్గర ఎథనాల్ చాలా ఉన్నాయి. మన రైతులు అదే తయారు చేస్తారు కదా ఎథనాల్. వాళ్ళ దగ్గర కొనుక్కోండి. వాళ్ళు కరోడ్పతి అయిపోతారు రేపు. వాళ్ళు కూడా ఒక దుబాయ్ అయిపోతారు వాళ్ళు కూడా. కానీ మనం చేయట్లేదు, ఎందుకంటే వీ గాట్ యూస్ టు LPG. దానికోసం ఎథనాల్ మిక్సింగ్ పెంచినప్పుడు చాలా పెద్ద గొడవ చేశారు. ఎవరు? ఇక్కడ మీడియా. మా వెహికల్స్ ఖరాబ్ అవుతుంది, మాకు ఎఫిషియన్సీ లేదు, మైలేజ్ పడిపోయిందని. ఇది ఆయిల్ లాబీ చేస్తున్న పని. వాళ్ళ ఆయిల్ తగ్గిపోతుంది, గల్ఫ్ నుంచి ఆయిల్ వాళ్ళు మీ డిమాండ్ తగ్గిపోతుంది. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకొని ట్రై చేస్తున్నారు. ఇదొక ఆపర్చునిటీగా వాడుకొని మన వైపు నుంచి వీ షుడ్ స్టార్ట్ న్యూ మెథడ్స్. అంతే, టైం పడుతుంది. బయోగ్యాస్ ఉండొచ్చు రూరల్ ఏరియాస్లో, చాలా ఉన్నాయి. కౌడంగ్ మన దగ్గర అస్సలు ప్రాబ్లం లేదు. అది కాకుండా సిటీస్లో PNG ఉండొచ్చు. ఎలక్ట్రిక్ కుకింగ్ మొదలు పెట్టవచ్చు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ క్యాంటీన్స్లో. ఇవన్నీ చేయొచ్చు మనం. అంటే మన దేశం న్యూట్రల్గా ఎంతకాలం ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రెషర్ పెంచే అవకాశం ఏం లేదా? మన మీద కూడా ప్రెషర్ వస్తుంది. అక్కర్లేదు మనకి. మనం వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనం ఎందుకు దాంట్లో వెళ్ళి తలపెట్టాలి? చెప్తాం, మంచి మాటలు అని చెప్తూనే ఉంటాం డిప్లొమాటిక్లీ. ఎవరు కొట్లాడకూడదు, ఎవరు యుద్ధం చేయకూడదు, యుద్ధం ఎవరిని సహాయం చేయదు, యుద్ధం అనేది మంచిది కాదు అని చెప్పుకుంటూ ఉండాలి. అది మంచి వర్డ్స్, అది వినడానికి. ఒక ప్రధానమంత్రి చెప్పాల్సింది. లేకుంటే ప్రధానమంత్రి ఇట్లా చెప్పారు కదా, మీరు ఇద్దరు కొట్టుకోండి మంచిది, అందరికి పనికి వస్తుంది. US చెప్తున్నట్ల ట్రంప్ చెప్తాడు అప్పుడప్పుడు, యుద్ధం మంచిదే ఎందుకంటే ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిపోతుంది, మన అందరికి మంచిదే కంటే. ఎట్లా మంచి? ఎవరికి? కంపెనీకి డబ్బులు వస్తాయి, ప్రజలు కష్టపడుతున్నారు USలో కూడా. సో ఆయన ఒక డిప్లొమాటిక్లీ మన ఒక టైట్ రోప్ వాక్ ఉంటుంది. బికాస్ ఇరాన్ మన చాలా ఓల్డ్ ఫ్రెండ్, హిస్టారిక్లీ ఎప్పటి నుంచో సెంచరీస్ ఉన్న రిలేషన్షిప్. అదే టైంలో మిగతా గల్ఫ్ దేశాలు కూడా మనకున్నారు. అన్ని గల్ఫ్ దేశాల్లో ఒక ప్రశ్న అందరు అడుగుతున్నారు పవన్ గారు, ఎందుకు వీళ్ళు ఇరాన్ మీద దాడి చేయట్లేదు? వీళ్ళందరూ ఖండించారు, మా మీద దాడి చేశారు, నెక్స్ట్ టైం వేస్తే అంతే సంగతి, మిమ్మల్ని చూసుకుంటా అన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వేసాడు, ఏం చేయలేదు. మీరు భయపడుతున్నారు ఇరాన్ని. ఆ ఇరాన్ దగ్గర ఉన్న మొత్తం ఆ సర్కిల్లో ఒకటే దేశం విచ్ క్లోజ్ టు ఇజ్రాయెల్, విచ్ ఇస్ UAE. UAE అబ్రహం అకార్డ్ సైన్ చేశారు. UAE డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. UAE, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒకటే పేజ్లో ఉన్నారు. మిగతా గల్ఫ్ దేశాలు న్యూట్రల్గా ఉన్నాయి. చైనా సైలెంట్గా ఉంది. ఖతార్ ఒకరే ఇరాన్ వైపు అప్పుడప్పుడు ఎస్ అంటారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనట్లేదు. వాళ్ళ మీద కూడా దాడి చేశారు దానికోసం. సో చైనా గేమ్ ఇంకోటి ఉంది దీంట్లో. చైనాది పెద్ద గేమ్ అది. ఇప్పుడు గ్లోబల్ అలైన్మెంట్ ఒకసారి మనం చూస్తే, ఇప్పుడు మీరు చెప్పినట్టు గల్ఫ్ కంట్రీస్ న్యూట్రల్గా ఉన్నాయి, చైనా సైలెంట్గా ఉంది, రష్యా వార్నింగ్ ఇస్తుంది. అంటే దీన్ని ఒక్కొక్క దేశాలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? వాళ్ళకి కావాల్సిన
ప్రతి దేశం ఎవరి స్ట్రాటజీ ఏంటి? వాళ్ళకి ఏం బెనిఫిషియల్ ఉందో వాళ్ళు అదే చేస్తారు. హ్మ్. రష్యాకి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ చేయడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. మీకు తెలిసిందే, మనకందరూ తెలిసిందే, యూక్రెయిన్లో యుద్ధం నడుస్తుంది. హ్మ్. వాళ్ళ ఇండస్ట్రీ మొత్తం ధ్వంసం అయిపోయింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, ఆయిల్ అమ్ముకుంటున్నారు. హ్మ్. కానీ రియల్ కరెన్సీ వాళ్ళ దగ్గర రావట్లేదు, డాలర్. ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ కొనలేకపోతున్నారు. ఇది రష్యన్ ప్రాబ్లం. అప్పుడు ఎందుకు వాళ్ళు వచ్చి ఇరాన్ దగ్గర వచ్చి సహాయం ఇస్తారు? వాళ్ళు మాటలు అంటారు. మీరిద్దరు సేమ్ మోదీ గారు చెప్పినట్లనే, హ్మ్. మనం శాంతి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి, మనం కొట్టుకోకూడదు, మంచిది కాదు అది. అక్కడ పక్కన యూక్రెయిన్ మీద బాంబు వేస్తూనే ఉంటాడు అప్పుడు. అవును. అది ప్రాబ్లం లేదు. అవును. ఇది సంగతి అనమాట. ఇండియా కూడా అదే చెప్తారు, మన అందరు ఫ్రెండ్స్, వీ షుడ్ ఆల్ సిట్ టుగెదర్ అండ్ టాక్. హ్మ్. ఇది మాట్లాడితే ఇష్యూ అంతా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, అది ఏంటి ఏం లేదు అట్లాంటిది. అప్పుడు ఆలోచించా. అదే టైంలో పాకిస్తాన్లో ఎక్స్ ఫారెన్ మినిస్టర్ ఏమంటాడు, అమెరికా మా మీద బాంబు వేస్తే మేము ఇండియా మీద బాంబు వేసేస్తాం. ఇలా లాజిక్ ఇదే లాజిక్, ఇరాన్ లాజిక్ మాట్లాడుతున్నాడు. ఇరాన్ మీద బాంబు వేస్తే ఇరాన్ సౌదీ అరేబియా మీద బాంబు వేస్తున్నాడు, ఖత్తర్ మీద వేస్తున్నాడు. హ్మ్. సో పాకిస్తాన్ ఏమంటున్నారు, ఇజ్రాయెల్ యూఎస్ కలిసి మా మీద బాంబు వేస్తే మేము ఇజ్రాయెల్ యూఎస్ని ఏమన్నాము, మేము ఇండియా మీద బాంబు వేస్తాం. సురేష్ గారు, ఇటువంటిది తమాషానే ఒకటి ప్రచారం జరిగింది గత 2 రోజులు క్రితం. అదేంటంటే రష్యాకి, యూఎస్‌కి క్విడ్ ప్రోకో జరిగింది. మీరు ఉక్రెయిన్‌కి సపోర్ట్ చేయకండి, మేము ఇరాన్‌కి సపోర్ట్ చేయము. అయితే దాని తర్వాత వాళ్ళు ఖండించారు కూడా. కరెక్ట్. ఇటువంటిది ఎందుకు జరిగింది? అదంతా ఈ యుద్ధం ఎవరు నడుస్తున్న చేస్తారు ఇది, ఈ ప్రచారం అంతా? నేను చెప్పాను కదా, మన బ్రేకింగ్ న్యూస్ కల్చర్లోనే ఉంటుంది ఆ! ఇదంతా. ఎవడో పని లేనోడు కొంతమంది ఉంటారు, వాడు కూర్చొని ఒక బ్రేకింగ్ న్యూస్ అదే రోజు నేను చెప్పాను చూడండి, మీరు అట్లాంటి ఏం లేదు పవన్ గారు అని అవును. చెప్పాను. అవునన్నారు. అదే జరిగింది. నెక్స్ట్ వితిన్ 6 hours దే గేవ్ ఎ డినైల్. ఆ! ఎవరు చెప్పారు అట్లా, మేమేం చెప్పలేదు అంటారు. హ్మ్. ఇది టెస్టింగ్ వాటర్స్ అంటారు. హ్మ్. అంటే చేసి చూద్దాంలే ఏమంటారు రష్యా ఏమో అనుకుంటే అచ్చచ్చ రష్యా చేస్తున్నారు ఇది. ఆహా! లీక్స్ ఇస్తుంటారు. అది ఒక, అంటే వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు. ఓహ్! ఇది బహుశా అమెరికా వైపు నుంచి కూడా ఉండొచ్చు. హ్మ్. అమెరికాలో కొంతమంది మీడియాలో పిలిచారు, ఇట్లాంటి ఒక న్యూస్ పెట్టు చూద్దాం రష్యా ఏమంటారు. హ్మ్. రష్యా డినై చేయకపోతే దట్ మీన్స్ రష్యా ఇస్ హెల్పింగ్ అస్. రైట్. రైట్. ఆ! ఓకే. రష్యా డినై చేస్తే మళ్ళీ తప్ప, ఓకే దట్స్ ఫైన్. నేను చెప్పలే అది. మేము చెప్పలేదే, మేము హ్మ్. గవర్నమెంట్ వైపు నుంచి ఏం చెప్పలేదు, హ్మ్. మీడియా వాళ్ళు ఏమన్నారంటారు అదే. సో ఇది హ్మ్. ఇప్పుడు యుద్ధంలో ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పవన్ గారు, మొత్తం హ్మ్. తిరిగి మన యాజ్ వీఆర్ స్పీకింగ్ ఐ థింక్ 24th డేకి వచ్చేసాం మనం. హ్మ్. ట్రంప్ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ ఇస్ ద మోస్ట్ ఫూలిష్ థింగ్. మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలంటే మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టండి, హ్మ్. మీ షిప్స్ని తీసుకురండి. మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటున్నారు, కార్గో ఐలాండ్ మీద పెట్టండి. హ్మ్. అది కాకుండా మేము ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తాం, ఇరాన్ ఎలక్ట్రిసిటీ కొట్టేస్తాం అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళిపోతుంది ఈ యుద్ధం. హ్మ్. ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. ట్రంప్కి అది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది? హర్మూజ్ విషయంలో యూఎస్, ఇరాన్ వార్ మరింత పెరిగే అవకాశం ఉందా? లేదు, యాక్చువల్లీ అదే ఇవాళ అమెరికన్ అనలిస్ట్ ఏమంటున్నారంటే, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటారు. హ్మ్. టాకో అనే ఒక వర్డ్ ఉంది అక్కడ. అంటే హ్మ్. ట్రంప్ ఎప్పుడు చెప్పిన మాట మీద విలువ లేదు ఆయనకి. నిలబడ్డావు. ఏం నిలబడ్డాడు. హ్మ్. నేను చెప్పానా, నేను చెప్పలేదే అంటాడు అట్లా. హ్మ్. అట్లాంటి మనిషి ఇరాన్ దగ్గర మాట్లాడుతూ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ తర్వాత దాని తర్వాత కొన్ని అవర్స్ తర్వాత డినై చేశాడు. నేటో ఇస్ అ బంచ్ ఆఫ్ క్రూక్స్ కవర్డ్స్ అన్నాడు. హ్మ్. మళ్ళీ వెళ్ళి స్ట్రామర్ దగ్గర, అచ్చా మా నేటోలు అందరు కలిసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, మేము అవును. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తెరుస్తాం అంటే హ్మ్. మీరే కాంట్రడిక్ట్ చేస్తున్నారు. మీరు ముందు చెప్పిన మాటకి 3 నిమిషాల తర్వాత మీరు మార్చుకున్నారు మళ్ళీ. సో మీ వాటికి స్టెబిలిటీ లేదు. సో మిమ్మల్ని ఎవరిని విశ్వసించారు, అది ప్రాబ్లం పవన్ గారు. హ్మ్. ద ఎంటైర్ అమెరికన్ సిస్టమ్ పోయింది, అమెరికన్ బిలీఫ్ సిస్టమ్ పోయింది. హ్మ్. అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తే మాటనే అని చెప్పడానికి మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు. ట్రంప్ చెప్తున్నాడు కదా, అచ్చా దాన్ని నో ప్రాబ్లం, అది అంతే, లైట్గా తీసుకో, ఇక ఏం చెప్పక అవును. ఆ స్టేట్కి వచ్చేసారు. అంటే ఈ వార్ రష్యా, ఉక్రెయిన్ లాగా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం అంత కనిపిస్తుందా? అంత ఉండదు, అంత ఉండదు. ఎందుకంటే హ్మ్. రష్యా యూక్రెయిన్లో ఇది ఇంక ముగింపు ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ముగింపు ఏం లేదు. హ్మ్. ట్రంప్ నేను గెలిచా అని చెప్తున్నాడు కదా, ట్రంప్ హ్మ్. వెళ్ళిపోతే అయిపోతుంది. హ్మ్. మేము గెలిచేసామని చెప్పి చప్పట్లు కొట్టుకుంటే వెళ్ళిపోతాడు. ఆల్రెడీ చెప్పాడు కదా, మేము ఆల్రెడీ వార్‌లో విన్ అయ్యామని. మళ్ళీ ఎందుకున్నాడు అక్కడ. అయినా కొనసాగిస్తున్నాడు. అది అక్కడే తెలిసిపోతుంది. వీళ్ళు తగ్గట్లే కదా, ఇరాన్ వాళ్ళు కూడా తగ్గట్లేదు. ఇరాన్కి ఏంటంటే అమెరికా బాంబింగ్ మొదలు పెడితే వాళ్ళు బంద్ చేస్తారు వాళ్ళ వైపు నుంచి. హ్మ్. ఇజ్రాయెల్ అప్పుడప్పుడు వచ్చి 2 వేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి స్పెషలీ అసెట్స్ కన్నా ఎక్కువ వాళ్ళ హైరార్కీని చూస్తున్నారు. వాళ్ళ హ్మ్. పొలిటీషియన్స్‌ని, మిలిటరీ లీడర్స్‌ని కొడుతున్నారు వాళ్ళు. వాళ్ళ అవును. స్ట్రాటజీ అదే. హెజ్బుల్లాతోనే అదే నడుస్తుంది. ఇజ్రాయెల్‌కి ప్రాబ్లమ్ లేదు. ఇజ్రాయెల్ అప్పుడప్పుడు చేస్తారు. ఇరాన్ రెడీగా ఉన్నారు దానికి. హ్మ్. ఈ అమెరికా వచ్చి చేసిన దానికే ప్రాబ్లమ్ అయితుంది. వాళ్ళ స్కూల్ మీద దాడి చేశారు. 160 మంది పిల్లలు చనిపోయారు. టెహరాన్. హ్మ్. ఇదన్నీ జరిగింది కదా. ఇట్లాంటి దాంట్లోనే అమెరికా చేస్తున్న బ్లండర్స్. దానికోసం ఈసారి ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడతాం మేము, ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇజ్రాయెల్ చెప్పారు మేము రాము. హ్మ్. వి విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. అది మా స్ట్రాటజీ కాదు. మీరు కావాలంటే చేసుకోండి.
మీ మీద వస్తుంది ప్రాబ్లం అంతా. మొన్న కూడా ఒక బాంబింగ్ జరిగింది ఇరాన్ మీద ఒక పర్టికులర్ స్పాట్లో, నేను అది మర్చిపోయాను ఏదని. దాంట్లో ముందు ఇజ్రాయెల్ పేరు చెప్పారు, ఇజ్రాయెల్ చేశారని చెప్పేసి. తర్వాత ఇజ్రాయెల్ అన్నారు మాకు అసలు సంబంధమే లేదు, మేము చేయలేదు, అది అమెరికా చేశారు. అండ్ విత్ ఇన్ 6 hours అమెరికా కన్ఫర్మ్ చేశారు మేమే చేసామని. ఇది సో ఇజ్రాయెల్ కూడా చాలా కేర్ఫుల్ అయిపోయారు. నేను చెప్పాను చూడండి, వాళ్ళ ఆపేడ్లో వచ్చింది కూడా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ దట్ ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఆయనకి ఇంకా మిడ్ టర్మ్ పోల్స్ దగ్గరకు వస్తుంది, ఇంకా టెన్షన్ పెరుగుతుంది. ఆయన ఈ యుద్ధం ఎట్లయినా ఫినిష్ చేసి ఇక్కడ నుంచి దిగి వెళ్ళిపోదాం రా బాబు అనుకుంటే వీళ్ళు పోనీయట్లేదు. ఆయన పెద్ద హెడేక్ అది ఇప్పుడు ఆయనకి, పవన్ గారు. ఆయనకి ఎట్లయినా ఇది కొంచెం ఎవడని రాండా నాకు కొంచెం సాయం చేయండి రా, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే ఎప్పుడు వెళ్ళనీయట్లేదు ఆయన అక్కడి నుంచి. నువ్వే మొదలు పెట్టావు, నువ్వే ఫినిష్ చేయంటున్నావు. అది ఎక్కడ లేని పరిస్థితి అయిపోయింది. రియలీ ఒక అమెరికన్ ఇప్పుడు డెడ్ లైన్ పెట్టాడు కదా, 48 hours డెడ్ లైన్. అది ఏం లేదు పవన్ గారు, చూడండి 40 years తర్వాత ఇంకో కథ చెప్తాడు, కొత్తది ఏదో తీసుకొస్తాడు. లేదు అయిపోయింది కదా, ఫ్రీ అయిపోయింది హార్మోస్, మీరు చూడలేదా ఈ షిప్లన్నీ పోతున్నాయి చూడండి హార్మోస్, నేను చెప్పాను ఇరాన్ చేసేసారు అయిపోయింది అంటాడు. ఇది నవ్వుతున్నారు అందరు, ఆయనే డిక్లేర్ చేస్తాడు ఓపెన్ అయిపోయింది అని చెప్పేసి. సురేష్ గారు, ఇప్పుడు బయటికి మనం చూస్తుంది ఇరాన్ వాళ్ళు దాడులు గట్టిగా దాడులు చేస్తున్నారు, ప్రతీకార దాడులు వాళ్ళు కూడా గట్టిగా చేయగలుగుతున్నారు. అయితే అసలు ఇరాన్ లోపల ఏం జరుగుతుంది అనేది బయట ఎవరికి తెలియట్లేదు. అక్కడ పరిస్థితులు ఏంటి? కొన్ని వీడియోలు లేకపోతే కొన్ని ఫొటోస్ వస్తున్నాయి, బిల్డింగ్లు అన్నీ కూడా శిథిలావస్థలోకి వెళ్ళిపోయినవి, కూలిపోయినవి, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అసలు లోపల ఏం జరుగుతుంది? ప్రజల మీద మీరు బాంబ్ చేస్తే అది మిలిటరీ ఫెసిలిటీ కూడా ఉండొచ్చు. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 3 బిల్డింగ్లలో 3 ఫ్లోర్లలో 3 మిలిటరీ ఆఫీసర్స్ పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని కొట్టడానికి మొత్తం అపార్ట్మెంట్ కొడతారు, చాలామంది చనిపోతారు సివిలియన్స్. కోపం ఎవరి మీద వస్తుంది? ఎవరు చేశారు వాళ్ళ మీద వస్తుంది. అమెరికా బాంబ్ చేశారు, అమెరికా మీద కోపం. ఇజ్రాయెల్ చేశారు, ఇజ్రాయెల్ మీద కోపం. సో మీరేం చేస్తారంటే యు ఆర్ డ్రైవింగ్ అప్, అక్కడున్న ప్రజలు సడన్లీ గవర్నమెంట్ వైపు వెళ్ళిపోతారు సపోర్ట్కి. అమెరికా మమ్మల్ని బాంబ్ చేస్తున్నారు, అమెరికా మమ్మల్ని బాంబ్ చేస్తున్నారు, మిమ్మల్ని కాదు, నాట్ ద మిలిటరీ ఫిగర్స్, మమ్మల్ని సివిలియన్స్ మీద చేస్తున్నారు, మేము గవర్నమెంట్తో ఉంటాము. ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడినప్పుడు కొంత ఇంటర్వ్యూలు చూశాను నేను కొన్ని అమెరికన్ ఛానల్స్ మీద, అల్ జజీరాలో. వాళ్ళు ఏమంటారు, మేము సపోర్ట్ కూడా చేయట్లేదు ఈ గవర్నమెంట్ని, కానీ ఈ మాటకి అమెరికా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడితే మేము ఇక్కడ ఉన్న మా గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాం. మళ్ళీ పిల్లల మీద దాడి, స్కూల్ పిల్లలు. న్యాచురల్లీ మీరేం చేస్తున్నారంటే యూ లిటరల్లీ ఇంగ్లీష్లో అంటారు, యూ డ్రైవింగ్ దమ్ ఇన్ టు ద ఆర్మ్స్ ఆఫ్ ద ఎంపైర్. అక్కడున్న రెజీమ్కి వాళ్ళ సపోర్ట్ కోసం వెళ్ళిపోతారు. వాళ్ళు అంటారు మా గవర్నమెంట్ మమ్మల్ని కాపాడుకుంటారు, అమెరికా నా మీద బాంబింగ్ చేస్తున్నాడు. అక్కడ తిరుగుబాటు రావాలనుకున్నారు కదా, తిరుగుబాటు దానికోసం ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మీ తిరుగుబాటు గురించి ఏమైనా విన్నారా? ఇప్పుడు లేదు, అసలు లేదు. ఏం మాటలు, మా రెజీమ్ చేంజ్ అసలు మాట్లాడలేదు. రెజీమ్ చేంజ్ పోయింది, యురేనియం పోయింది. ఇక్కడ ఇప్పుడు దేనికోసం వెళ్ళారో అదంతా మర్చిపోతున్నారు. ట్రంప్కి తెలిసిపోయింది. అండ్ ఇజ్రాయెల్ హెస్ అక్నాలెడ్జ్డ్ ఇట్ ఒఫిషియలీ. ఇజ్రాయెల్లో ఒఫిషియల్గా అక్నాలెడ్జ్ చేశారు, రెజీమ్ చేంజ్ ఇరాన్లో జరగదు. వీళ్ళు దానికోసం వెళ్ళారు, దానికోసం ట్రంప్ ఇప్పుడు క్యూబా వెంటబడ్డాడు. ఇది దొరకకపోతే అదైనా దొరికిందని ప్రజలకు చూపిస్తాం. ఆ యూఎస్లో ఉన్నారు చూడండి, నాకు ఇరాన్ దొరకలేదు, నాకు క్యూబా దొరికిందని. అది పెద్ద ఒక ప్రైజ్ ఉంది, అది ఇరాన్. ఆ ప్రైజ్ దొరకలేదు, చిన్న ఒక ప్రైజ్ దొరికింది, చూడు నేను తీసుకొచ్చాను ఇది అని చెప్పి క్యూబా. అది ట్రంప్ స్టార్ట్. లోపల పబ్లిక్, ఇరాన్లో పబ్లిక్ పరిస్థితి యాజ్ ఫార్ ఆఫ్ నౌ వాళ్ళు ఇప్పుడు ఏం అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. దాంతోపాటు ఈ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వస్తే వాళ్ళు గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్ళరు. వాళ్ళకి తెలుసు కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్తే అక్కడున్న ఏమేమి ప్రమాదం రాకపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రమాదం అంటున్నారు, ఆల్రెడీ పబ్లిక్ ఎలా ఉందో పరిస్థితి చూసాము. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయ్యేటప్పటికి వివిధ దేశాల నుంచి వాళ్ళకి రావాల్సిన షిప్పింగ్, ఫుడ్ ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా క్లోజ్ అయిపోతుంది కదా. కానీ ఇరాన్కి కొన్ని ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి, పాకిస్తాన్ వైపు ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ వైపు అటు తెచ్చుకోవచ్చు వాళ్ళు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇరాన్ కెన్ స్టిల్ మేనేజ్. ఓకే, ఇంకా వాళ్ళ షిప్లు వస్తున్నాయి కదా, వాళ్ళ షిప్లు ఎవరు ఆపుతున్నారు పవన్ గారు? ఎవరు ఆపట్లేదు. ఇరాన్కి రావాల్సిన షిప్, ఇరాన్ నుంచి వెళ్ళాల్సిన షిప్ అన్నీ వెళ్తున్నాయి. ప్రాబ్లం సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్ ఇట్లాంటి దేశాలకి ప్రాబ్లం అవుతుంది. వీళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు. ఒమాన్ కూడా ప్రాబ్లం, బికాజ్ ఒమాన్ ఈస్ ఫేసింగ్ టువర్డ్ దట్ సైడ్, అరేబియన్ సీ వైపు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అటువైపు. వాళ్ళకి స్టేట్ ఆఫ్ హార్మూజ్ సంబంధం లేదు. ఓకే, బోర్డర్ కంట్రీస్ దగ్గర నుంచి వాళ్ళకి వాటర్ వేలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకే ప్రాబ్లం ఉంది. ఓకే, సౌదీ అరేబియా కూడా ప్రాబ్లం లేదు. యాన్బు పోడుకి తెచ్చుకుంటారు. ఇప్పుడు బియ్యం అయినా గోధుమలు యాన్బు పోడుకి తెచ్చుకుంటారు, అక్కడి నుంచి ట్రక్లో ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్తారు. 1000 kilometers ట్రావెల్ చేయాలి, అంతే కదా. వాళ్ళ దగ్గర హైవేలు ఉంటాయి, ట్రావెల్ చేస్తారు, దూరం పెరుగుతుంది అంతే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంట్రీస్ లైక్ యుఏఈ, వాళ్ళ అక్కడ ఎక్స్పాట్రియేట్ పాపులేషన్ చాలా ఎక్కువ, టూరిజం ఎక్కువ,
వాళ్ళ ఎయిర్పోర్ట్ ఇప్పుడు నార్మల్గా ఫంక్షన్ చేస్తుంది అంటున్నారు, ఇప్పుడు బాగానే ఉంది అది. సో అది కాకుండా వాళ్ళకి అక్కడ కావాల్సిన సూపర్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ కానీ మిగతాదని అది చూసుకోవాల్సి వస్తుంది. మీరు పాపులేషన్ 4 లక్షలు ఉన్నప్పుడు ఖతార్ లాంటి దేశంలో వాళ్ళ లోకల్ పాపులేషన్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. అవును. కానీ ఎక్స్పాట్రియేట్స్ ఉంటే వాళ్ళని చూసుకోవాలి కదా. వాళ్ళకి కావాల్సిన సూపర్ మార్కెట్లో రేపు ఏం సరుకులు లేవంటే అందరూ అవును. భయపడతారు, అవును. పారిపోతారు అక్కడి నుంచి. ఉమ్. అది మెయిన్ డేంజర్ అన్నమాట. ఇప్పటికైతే ఐ డోంట్ థింక్ దేస్ అన్ ఇష్యూ, అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ఇంకా అమెరికా ముందుకెళ్ళి ఇంకేమైనా డిసిషన్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం కాబోతుంది వాళ్ళు.